అందరికీ నమస్కారం. విద్యార్థుల రాజకీయ పార్టీలోని అభ్యర్థులు మరియు ఇతరులు మీరు అశోక్ సార్కి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని మమ్మల్ని చాలా సార్లు ప్రశ్నించడం జరిగింది. కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి. సో మీ అందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అశోక్ సార్ అనే వ్యక్తి మాకు తెలియకుండానే, విద్యార్థుల రాజకీయ పార్టీకి తెలియకుండానే మా దగ్గర ఏ ఫామ్ బి ఫామ్ ను ఆశించి మిమ్మల్ని పిలుస్తాను, 8వ తారీఖు పిలుస్తాను, మనం అందరం కలిసి వెళ్లి విద్యార్థుల రాజకీయ పార్టీ కండువ కప్పుకొని మరి నామినేషన్ వేద్దామని చెప్పాడు. అందుకు మేము నమ్మి తనకి ఉన్న అఫిడవిట్స్ లోను కరెక్షన్స్ అన్ని చేసి ఏ ఫామ్ బి ఫామ్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అశోక్ సార్ అనే వ్యక్తి మాకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా 8వ తారీఖు చాలా మందితో వెళ్లి నామినేషన్ వేశాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఆ అశోక్ సార్ తో ఉన్న వ్యక్తులకి, అట్లీస్ట్ మీకన్నా తెలుసా అశోక్ సార్ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫు నుంచి నామినేషన్ వేస్తుంది. సో అతను నామినేషన్ వేసిన తర్వాత సాయంత్రం మేము చూడడం జరిగింది. అశోక్ సార్ కి ఎలక్షన్ కమిషన్ వారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అండ్ సో ఫామ్ మీరు తీసుకురండి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫు నుంచి, అప్పుడు మీరు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి నామినేషన్ వేసినట్టు అవుతుంది. సో అశోక్ సార్ అనే అతను మాకు చాలా సార్లు, మా కోర్ కమిటీకి చాలా సార్లు కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం జరిగింది. మేము డిసిషన్ ఏం తీసుకున్నామంటే, విద్యార్థులను, నిరుద్యోగులను అడ్డం పెట్టుకుంటూ కేవలం ఒక రాజకీయ పార్టీ తరఫు నుంచి నామినేషన్ వేస్తే తన నేమ్ మీదికి వస్తుందనే ఒకే ఒక స్వార్థంతో అశోక్ సార్ అనే అతను మా దగ్గర నుంచి ఏ ఫామ్ బి ఫామ్ తీసుకోవడం జరిగింది. సో మేము అది పసిగట్టి అతనికి ఎటువంటి మద్దతు తెలుపొద్దని నిర్ణయించుకున్నాము. సో దయచేసి అందరినీ వేడుకుంటున్నాను, విద్యార్థులని, నిరుద్యోగులని వాడుకుంటున్న ఈ అశోక్ సార్ అనే వ్యక్తికి దయచేసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ సెలక్షన్ లో ఎవరు మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి, రెండో ప్రాధాన్యత ఇవ్వకండి. అతను దయచేసి అందరు గమనించండి, ఇది అందరికి విజ్ఞప్తి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు ఇదంతా ఒక విజ్ఞప్తి. దయచేసి మీరు మీ ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత విద్యార్థుల రాజకీయ పార్టీ బలపరిచిన బక్కా జడ్సన్ అన్న గారికే వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.